సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక తెలుగు రాష్ట్రాలకి మధ్యస్థ భాగంలో ఉన్న బార్డర్ ప్రాంతమైన ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి వరద ఉధృతి ఏమైనా తగ్గిందా, ఆ ప్రాంతవాసులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? రవి మన ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. రవి, ఇప్పటికే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా తుఫాన్ తాకిడికి పెద్ద ఎత్తున ఖమ్మం నగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్నది. దాదాపు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్నేరు వాగు పక్కనే ఉంటుంది. మున్నేరు వాగు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ప్రధానంగా మున్నేరు ప్రాంతంలో ఉన్న బొక్కలగడ్డ ప్రాంతం కానీ, సాకార్ నగరం, అట్లాగే సుందరాయ నగరం, అట్లాగే శ్రీనివాస్ నగర్, ఈ ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధనంలో ఉన్నాయి. చుట్టూ మొత్తం కూడా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే పర్యటనలు చేస్తున్నారు. దాంతో పాటుగా ఖమ్మం నగరంలో మొత్తం కూడా చుట్టూ నీరు చేరడంతో పెద్ద ఎత్తున నిర్వాసితులు అంటే ఇండ్లకి నీళ్లు పోయి ఇంటి మిద్దెల మీద మొత్తం కూడా చేరుకోవడంతో ఇండ్లు దాదాపు మునిగిపోయిన పరిస్థితి. అంటే ఏదైతే ప్రధానంగా మున్నేరు వాగు పక్కన అయితే మునిగిపోయిందని చెప్పాల్సి ఉన్నది. దాంట్లో పెద్ద ఎత్తున ప్రజలు మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకి పైన ఉన్నటువంటి మిద్దె మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయట సురక్షిత ప్రాంతాలకు ఒకవైపు తరలిస్తున్నారు. రెండో వైపు రెస్క్యూ టీములు కూడా, ఎన్డీఆర్ సిబ్బంది కూడా దగ్గరుండి మొత్తం కూడా ఏదైతే నీటిలలో చిక్కుపోయినటువంటి వాళ్ళని అట్లాగే సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని ఒకవైపు అధికారులు సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు. రెండో వైపు ప్రధానంగా ఖమ్మం అనుకుని ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ప్రధానంగా పాలేరు నియోజకవర్గంలో పాలేరు రిజర్వాయర్ మొత్తం కూడా 25 అడుగుల రిజర్వాయర్ ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా 26 అడుగుల పైనే వరద తాకిడి రావడంతో పైన వరద మొత్తం కూడా పాలేరు రిజర్వాయర్ చేరుకోవడంతో ఇప్పటికే ఏదైతే దానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ ఉంటుంది. అంటే ఏదైతే ఎన్ఎస్పి కాలం ఉంటుంది, ఆ వరద కూడా ఎన్ఎస్పి కాలం నుంచి రావడంతో అక్కడ గండి కూడా పట్టడం జరిగింది. ఎన్ఎస్పి కాలం కూడా గండి పట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడనే ఏదైతే మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ప్రధానంగా ఒక 3-4 కారు ప్రయాణం జరుగుతుంటే కారు కూడా కొట్టపోవడం జరిగింది. ఒక 4 గల్లంతా అవడం జరిగింది. ఒకరు మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెందిన వాళ్ళు ఈ రోజు మాత్రమే వాళ్ళని వెలికి తీయడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం వరద సమీక్షని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా ఆర్థిక శాఖ మంత్రి ప్రధానంగా ఎవరైతే ఉన్నారో తను వారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్నటువంటి వరద పరిస్థితిని సమీక్షించి అక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పరిస్థితిని అక్కడ నుండి దగ్గర నుండి సమీక్ష చేస్తున్నారు. వాటితో పాటుగా ఇక్కడ ఏదైతే ఆంధ్రాకి ఆదుకొని ఉన్నటువంటి మదిరా నియోజకవర్గం ఉంటుంది. మదిరా నియోజకవర్గంలో ఎప్పటికే అనేక చెరువులు, కుంటలు, చెరువు మొత్తం కూడా పెద్ద ఎత్తున నిండి పొంగుతున్న సందర్భంలో అక్కడ చాలా పరిస్థితి ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా ఏదైతే అక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గరుండి వరద సమీక్షను కూడా సమీక్ష చేస్తున్నాడో అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్న సందర్భం ఉంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఖమ్మం జిల్లా జల దిగ్బంధంలో ఉన్న నేపథ్యంలో ఖమ్మం పర్యటనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు పర్యటన చేస్తున్నారని సందర్భం నెలకొన్నది. ప్రధానంగా ఖమ్మంలో జల దిగ్బంధంలో చిక్కున్న ప్రాంతాలను మొత్తం కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో తను మొత్తం కూడా పరిశీలించే అవకాశం అయితే ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ రవి. ఇది తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు కంటి మీద కునుకు లేకుండా ప్రజలకు చేసినాయి. తెలంగాణ ప్రాంతంలో ఒకసారిగా మనం అప్డేట్ చూస్తే వర్షాలకు నిండుకుండలా హుస్సేన్ సాగర్ ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులకు వరద ముప్పు ముంచి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. అలుగుపోస్తున్న 33 చెరువులు. ఇక మోకిలాలో నీట మునిగిన లా పలోమా విల్లాసు కూడా మునిగిపోయే దుస్థితి నెలకొంది. లా పలోమా విల్లాసులో 212 విల్లాలున్నాయి. వరదలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అక్కడ స్థానికులు కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు, అటు చంద్రబాబు నాయుడు గారు అవనియండి, ఇటు రేవంత్ రెడ్డి గారు అవనియండి, తెలుగు ప్రజలకు పూర్తి స్థాయిలో వరద బాధితులకి అందరికీ కూడా మేము ఉన్నామన్న భరోసా ఇస్తున్నారు. మినిట్ టు మినిట్ 99 టీవీ వాతావరణ అప్డేట్స్కి సంబంధించి అవనియండి, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి అవనియండి, ఎటువంటి ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్నది మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడానికి 99 టీవీ మీ ముందుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మా ప్రతినిధులందరూ కూడా గ్రౌండ్లోనే ఉన్నారు. మీ ప్రాంతంలో 99 టీవీ ప్రతినిధులు ఎవరున్నా సరే వాళ్ళకి మీ కష్టాలు చెప్పండి, వాళ్ళు మాకు చేరుస్తారు. ఖచ్చితంగా మేము ప్రభుత్వం ముందు మీకున్న ఇబ్బందులు తెలియజేయడానికి